హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా అమ్మకి ఫోన్ చేసి దేవుణ్ణి చేసుకుంటున్నాం రాండి అంటే మేము ఆటోలో ప్రయాణం అయినాం ఫ్రెండ్స్. చూడండి వాతావరణం ఎంత చల్లగా ఉందో. 2 రోజులు వర్షం పడగానే చాలా అద్భుతంగా అయింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చేరుకున్నాం ఫ్రెండ్స్. అమ్మ నడుస్తుంది మెల్లగా, మా భార్య ఏమో వీడియో చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఎవరో బయటకు వచ్చారు, మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంతో పాతకాలమైన ఇల్లు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మామయ్య బండి ఇది. చిన్నగా నడుచుకుని లోపలికి వెళ్తుంది అమ్మ. చూడండి చెప్పులు ఇప్పింది, లోపలికి వెళ్ళింది. అమ్మని కలిసింది. అత్తమ్మ చెప్తుంది, తమ్ముడు కూర్చొని హాయ్ చెప్పాడు, మరదలు హాయ్ చెప్పింది. అమ్మ అత్తమ్మ ఇద్దరు. అమ్మ కూర్చుంది మెల్లగా. అమ్మమ్మ ఏమో దేవుళ్ళని కడుక్కుంటూ శుభ్రంగా చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి మా చిన్ని అమ్మ ఏమో చెప్తుంది. అమ్మమ్మ మెల్లగా అడుగుతుంది దేవుళ్ళని, శుభ్రంగా రాకుతుంది దేవుళ్ళందరినీ. ఏమో ఇచ్చాడు అమ్మకు. మెల్లగా అమ్మ కూడా ఏమో మాట్లాడుతుంది. అమ్మమ్మ మెల్లగా ఏదో కింద పెట్టింది. అద్భుతంగా మళ్ళీ తోముతుంది ఫ్రెండ్స్. అది మా ఇంటి దేవుడు, మా ఇలవేరు రాజన్న అన్నట్టు చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా కడుగుతుందో. ఈ రోజున అసలే పండుగ వాతావరణం ఫ్రెండ్స్, అందుకనే దేవుళ్ళని చక్కగా శుభ్రంగా కడుగుతుంది ఫ్రెండ్స్ అమ్మమ్మ. చూడండి ఎంత నీట్గా కడిగిందో, తెల్లగైనాయి ఫ్రెండ్స్. చూడండి రాయరాజేశ్వరుడు అన్నట్టు ఫ్రెండ్స్. అది అత్తమేమో నవ్వుకుంటే ఏం చేస్తున్నారు, వీడియో తీస్తున్నారు అని చెప్పి ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. మెల్లగా మళ్ళీ కూర్చుంది, యథావిధిగా నూనె అద్దింది, అప్పాలు చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి చిన్నగా అందులో బెల్లం పాకం ఉంది అనేది, అది మాకు ఇష్టమైన తీయటి అప్పం అంటారు ఫ్రెండ్స్. దాన్ని గ్యార, దాన్ని మెల్లగా గుండ్రంగా రౌండ్గా బంతి లెక్క చేసి దాని మీద పెట్టి ఒత్తుతుంది ఫ్రెండ్స్. చూడండి చిన్నగా నీళ్ళు అద్ది, నూనె అద్ది చిన్నగా అద్దుతుంది ఫ్రెండ్స్. చూడండి చిన్నగా చేస్తుంది ఫ్రెండ్స్. దాన్ని నీళ్ళలో కడుక్కుంది, చిన్నగా ఒత్తుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఒత్తుతుందో. చిన్నగా ఒత్తి గుండ్రంగా చేస్తుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా చేస్తారు ఫ్రెండ్స్ ఏ వంట అయినా అత్తమ్మ. చూడండి చిన్నగా చేసింది. దాని తర్వాత మెల్లగా మూకుడు మీద పెనంలో ఉన్న నూనె వేడైనా చూస్తుంది ఫ్రెండ్స్. చూడండి మెల్లగా ఒకటి తీసింది, చేసిన గార మెల్లగా లేసింది ఫ్రెండ్స్ నూనెలో. చూడండి ఇంకోటి కూడా మెల్లగా చేయడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. అద్భుతంగా చేసింది, లేచింది ఫ్రెండ్స్. అది గార అంటారు ఫ్రెండ్స్. లేచింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి తయారు చేయడానికి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి తీసుకుంది, దాన్ని రౌండ్గా గుండంగా చేసింది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ దాన్ని గార లెక్క చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి అమ్మ దేవునికి మెల్లగా అలంకరణ చేస్తుంది ఫ్రెండ్స్. చిన్నగా చేస్తుంది, చేసింది ఫ్రెండ్స్. మొత్తం మరదలేమో మంగళారతి తీసుకొని చూస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ మమ్మీ ఏమో చెప్పింది, అత్తమ్మ నిలబడు అంటే అమ్మ నిలబడ్డది, అటు వెళ్ళిందేటో. మెల్లగా మామయ్య కూడా లేద్దామని ట్రై చేసి లేచాడు ఫ్రెండ్స్. అమ్మ దగ్గరికి వచ్చింది, మంగళారతి పట్టుకొని చూస్తున్నారు ఫోటో. అమ్మ అత్తమ్మ మరదలు అమ్మవారి టెంపుల్ బయలుదేరు ఫ్రెండ్స్. అమ్మ మంగళారతి పట్టుకుంది, అత్తమ్మ నైవేద్యం పట్టుకుంది, మా మరదలు ఏటో చూస్తుంది. అమ్మ అత్తమ్మ మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. మార్గం మధ్యలో ఉన్నారు, అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నారు. పోషమ్మ నైవేద్యం పెట్టడానికి అమ్మ మంగళారతి పట్టుకుని వెనుక నడుస్తుంది. వాళ్ళు నైవేద్యం పట్టుకుని ముందు నడుస్తున్నారు అత్తమ్మ వాళ్ళు, మరదలు మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు అమ్మవారి టెంపుల్కి. చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏదో ముచ్చట చెప్తున్నారు నవ్వుకుంటూ. అమ్మవారి టెంపుల్ వచ్చిందా లేదా అని అడుగుతుంది మా మరదలు. అమ్మేమో మెల్లగా వెనక చూసుకుంటూ నడుస్తుంది, ఏదుంది కింద అని చెప్పి. మంగళారతి పట్టుకుంది, మంచిగా అటు ఇటు చూస్తుంది అమ్మ కూడా. మా మరదలు ఏమో చేయి ఒప్పుకుంటూ అటు ఇటు నడుస్తుంది ఫ్రెండ్స్. చూడండి అమ్మవారి టెంపుల్ వచ్చింది, దగ్గరకు వచ్చింది. ఇంకొంచెం సేపు అయితే దగ్గరికి వస్తుంది. మొత్తానికి అయితే అమ్మవారి టెంపుల్ చేరుకున్నాం ఫ్రెండ్స్. అత్తమ్మ వాళ్ళ అమ్మ కాలు కడుక్కుంటుంది, మరదలు హెల్ప్ చేస్తుంది. అమ్మ ఉన్న అత్తమ్మ ప్రదక్షిణ చేస్తుంది అమ్మవారి టెంపుల్లో. ప్రదక్షిణ చేస్తుంది, 3 లేక 5 ప్రదక్షిణ చేయాలి అమ్మవారికి. ఇది చాలా ముఖ్యం. అమ్మవారి అనుగ్రహం మనకు ఉంటుంది, పోచమ్మ తల్లి అనుగ్రహం. చేస్తున్నారు అలాగే ప్రదక్షిణలు. ముందు మరదలు నడుస్తుంది, అమ్మ నడుస్తుంది, అత్తమ్మ నడుస్తుంది నైవేద్యం పట్టుకొని. అమ్మ మంగళారతి పట్టుకుంది, మరదలేమో నీళ్లు తారబోస్తుంది ఫ్రెండ్స్. చూడండి చిన్నగా నడుచుకుంటూ చేస్తున్నారు ఫ్రెండ్స్. అమ్మవారి టెంపుల్లోకి అయితే అడుగు లోపలికి పెడుతున్నాం ఫ్రెండ్స్. మామయ్య ఏమో నీళ్లు ధారపోస్తున్నాడు. మా మరదలు మెల్లగా వెళ్దాం అని రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అమ్మ లోపల నుంచి ఏదో బయటపడేసింది. అమ్మ లోపలికి వెళ్ళింది ముందుగానే. అమ్మవారి దగ్గర పక్కకు నైవేద్యం పక్క పెడుతుంది. అత్తమ్మేమో ముగ్గు అలుకుతుంది ఫ్రెండ్స్. అమ్మవారికి ముగ్గు వేసి లోపలికి వెళ్తే ఎంతో శుభదాయకం ఫ్రెండ్స్. మంచిగా అద్దుతుంది. అమ్మమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. అమ్మ ఎన్నుకుంది, చూస్తుంది. ఆ తల్లికి అయితే అమ్మ అత్తమ్మ అలంకరణ చేస్తుంది, విడి పూలు పెడుతుంది, వస్త్రం సమర్పించింది. మెల్లగా ముందుకు వచ్చింది అమ్మవారి ముందుకి. మామయ్య కూడా ఇప్పుడే లోపలికి వచ్చాడు, ఏదో చెప్తున్నాడు అమ్మమ్మకి. ఆకులు పట్టుకున్నాడు, అమ్మవారి ముందు పెట్టాడు. పెట్టి ఏదో పెడుతున్నాడు అమ్మవారి దగ్గర, నైవేద్యము లేక పువ్వు. మళ్ళీ నిలబడ్డాడు, చూస్తున్నాడు ఎవరిని, వాళ్ళని చూస్తున్నాడు, అత్తమ్మని అమ్మని. అమ్మమ్మ కూడా పసుపు కుంకుమ నీళ్లు చల్లి అమ్మవారికి నైవేద్యం పెట్టింది ఫ్రెండ్స్. అమ్మ ఉన్న అత్తమ్మ. మా మరదలేమో చదువు మంచిగా రావాలి,
మా అందరికీ అని చెప్పి దండం పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. దండం పెట్టుకొని బయటకు వచ్చేసింది అమ్మవారి ముందుకి. దండం పెట్టి అట్లానే చూస్తుంది వాళ్ళ మమ్మీని. అమ్మవారి కాడు కూడా చూస్తుంది అమ్మవారిని. అత్తమ్మ నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టి నివేదన చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా చేస్తుంది. అమ్మ కూడా పసుపు కుంకుమ చూపెట్టి నైవేద్యాన్ని పెడుతుంది ఫ్రెండ్స్ అమ్మవారికి. చూడండి ఆరబోస్తున్నారు నైవేద్యాన్ని. అమ్మ టెంకాయ పట్టుకొని మామయ్యకి ఇద్దామా నేను కొడదామా అని ట్రై చేస్తుంది. దండం పెట్టి ఇచ్చేసింది. కొట్టు అంటుంది మామయ్యని. మామయ్య టెంకాయ పట్టుకున్నాడు. పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టడం జరిగింది. అమ్మవారి టెంపుల్ నుంచి బయటకు వస్తున్నారు అమ్మ అత్తమ్మ. మా మరదలు చూస్తుంది వెనకకి. అత్తమ్మ వెనక చూసింది. అమ్మ మెల్లగా ముందుకు వచ్చింది. ఇది బొడ్రాయి అంటారు ఫ్రెండ్స్. బొడ్రాయికి చక్కగా ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసి పసుపు కుంకుమ పెడతారు ఫ్రెండ్స్. చూడండి పసుపు కుంకుమ రెడీ చేస్తుంది అమ్మమ్మ వెనక నుండి. అమ్మ ఏదో చెప్తుంది మామయ్యకు. మరదలు ముందుకు వస్తుంది నడుచుకుంటా. అత్తమ్మ ఏదో చెప్తుంది అమ్మకి. అమ్మ పసుపు అద్దుతుంది ఫ్రెండ్స్. ఇంటి ఆడబిడ్డ కదా చేస్తుంది ఫ్రెండ్స్. చాలా చక్కగా చేస్తారు ఫ్రెండ్స్ అమ్మ పూజలు. ఏదైనా కూడా ఏ దేవుని పూజలైనా నిష్టగా చేస్తుంది ఫ్రెండ్స్. అత్తమ్మ వాళ్ళ అమ్మ ఏమో వెనక చూస్తూ ముందు చూస్తుంది. మా మరదలేమో బొడ్రాయికి దండం పెడుతుంది ఫ్రెండ్స్. అత్తమ్మ కూడా దండం బకెట్ పట్టుకున్నది ఫ్రెండ్స్. ఏదో చెప్తుంది మా మరదలకి. కవర్ పట్టుకో, కవర్లో పూలు ఉన్నాయి తీ అని చెప్తుంది. లవ్ అని చెప్పి మళ్ళీ అటు చూస్తుంది. వెనక నుంచి ఎవరినో అందుకుంది. తీసుకుంది ఒక పువ్వు దేవుని కాడ పెట్టింది. మళ్ళీ దండం పెడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ నాకు చదువు మంచిగా రావాలని అమ్మేట వెళ్తుంది ఫ్రెండ్స్. అమ్మ కూడా దండం పెడదామని చూస్తుంది ఫ్రెండ్స్. చిన్నగా నమస్కారం చేస్తున్నారు. అత్తమ్మ కూడా దండం పెట్టింది. చూపెడుతుంది ఫ్రెండ్స్. చూడండి నీళ్లు దారపోసింది. తర్వాత దీపం పెడుతుంది ఫ్రెండ్స్. అక్కడ వత్తి వేసింది నూనెలో. అమ్మ అలగ్గానే చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి పసుపు కుంకుమ పెట్టి నీళ్ళుతో కడుక్కుంటుంది ఫ్రెండ్స్ చేతులు. మళ్ళీ ఒక్కసారి చేయి తుడుచుకొని మళ్ళీ కొంచెం పసుపు కుంకుమ కింద అద్దుతుంది ఫ్రెండ్స్. అమ్మవారికి చిన్నగా పెడుతుంది ఫ్రెండ్స్. చూడండి అమ్మకు పూజలన్నా దేవుళ్ళన్నా చాలా ఇష్టం ఫ్రెండ్స్. భక్తి కూడా. ఇంటి వద్ద కూడా నిష్ట నియమాలతో ప్రతిరోజు అంటే సోమవారం గురువారం ఒక పొద్దు ఉంటుంది ఫ్రెండ్స్. మామయ్య ఇంటి దగ్గర దేవుళ్ళని చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి